రెడ్డి రిఫార్మ్ సొసైటీ వారి యొక్క సంఘం తరపున నేను ఒక మెంబర్గా ఈరోజు ఈ అవకాశాన్ని తీసుకొని మాట్లాడడానికి నాకు రెడ్డి రిఫార్మ్ సొసైటీ వారు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. కాకపోతే దీన్ని స్థాపించడము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సొసైటీలో జరుగుతున్న అనవసర ఖర్చులు, పెళ్లి పేరు మీద అన్ని ఆర్భాటాలు చేయడము, తర్వాత అనవసర ఖర్చులు పెట్టడము, మళ్ళీ పాత సిస్టమ్ అని ఒక వారం రోజులు పెళ్ళి ఈవెంట్స్ చేయడము, ఉన్న వాళ్ళు ఎక్కడో దుబాయ్కి పోయి బహ్రెయిన్ పోయి వేరే కంట్రీస్లో చేయడాన్ని చూసి లేని వాళ్ళు ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకుంటూ దాన్ని ఎక్కడో చాలా పెద్ద ఎత్తున మేము ఈవెంట్స్ చేస్తున్నాము, డెస్టినేషన్ మ్యారేజెస్ చేస్తున్నాము. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగా కనపడతాయి, కానీ చేసే పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయనేది ఈరోజు మనం వింటున్నాం, చూస్తున్నాం. అందరూ రెడ్డిస్ అనగానే ఒక ఇంప్రెషన్, చాలా డబ్బు ఉంది రెడ్డి సొసైటీ వాళ్ళకి కమ్యూనిటీలో అని. కానీ అందులో కూడా ఈరోజు చెప్పుకోలేక పిల్లలను చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో చాలా ఫ్యామిలీస్ ఉన్నవి. దాంట్లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, పరోక్షంగా వింటున్నాము. దాన్ని మన సమాజాన్ని మనం ఎందుకు బాగుపరచుకోలేము? ఎవరికో మనం ఎంతోమందికి డొనేషన్స్ ఇస్తాము, ఎంతోమందికి మనం పేరు కోసం చేయడం అనేది కాకుండా మేము అనుకున్నది ఏంటంటే మన ఈ యొక్క సంఘం ద్వారా, ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ ద్వారా మొత్తం మహిళలు అందరూ ఐకమత్యంగా ఒక తాటిపైకి వచ్చి ఎందుకు చేయలేము అనే ఆలోచనతోటే ఇది ఆవిర్భవించడం జరిగింది. సో దీనిలో భాగంగానే మేము కొన్ని ప్లేసెస్లో మీటింగ్స్ కండక్ట్ చేసాము. నిజామాబాద్లో మీటింగ్ పెట్టాము. చాలామందికి ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ ద్వారా మేము ప్రొసీడ్ అయిద్దాము తీసుకున్న డిసిషన్ కూడా చాలామందికి నచ్చింది. కొందరు ఫాలో అవుతున్నారు. అంటే పెళ్ళిళ్ళకి ఈవెంట్స్ చేయడంలో కూడా ఖర్చు తగ్గించుకొని ఇంటి లోపలనే ఫంక్షన్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత దీంట్లోనే మేము ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. సో దాంట్లోనే ఇప్పుడు టెంపుల్స్లో కానివ్వండి, మన ఫంక్షన్స్లో కానీ ఒక స్టీల్ బ్యాంక్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేస్తే దాంట్లో అది మనం ఫ్రీగా వాళ్ళకి ఫంక్షన్ చేసే వాళ్ళకి ఇచ్చి తర్వాత దాంట్లో కాషన్ డిపాజిట్ అది పెట్టుకొని వాళ్ళకి ఫ్రీ సప్లై చేసి తర్వాత ఒకవేళ వాళ్ళు ఏమైనా డ్యామేజ్ చేస్తే మనం అది క్లెయిమ్ చేసుకొని రిటర్న్ చేసే ఫెసిలిటీ కూడా చేస్తున్నాము. దాన్ని మేము ఫస్ట్ ఇప్పుడు నిజామాబాద్లో మన సుభాష్ నగర్లో రామాలయం ఉంది, దాంట్లో మేము ఇప్పుడు స్టీల్ బ్యాంక్స్ స్టార్ట్ చేస్తున్నాము. దానికి మాకు ఒక డోనర్ శ్రీనివాస్ రెడ్డి గారు అని యుఎస్ నుండి వచ్చాడు. ఐఎమ్ రెడీ ఫర్ 1000 ప్లేట్స్ కాంట్రిబ్యూషన్ అని మొన్ననే ఇచ్చాడు. సో అట్లా అంటే టెంపుల్లో అంటే టెంపుల్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, ప్రోగ్రామ్స్, అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, దాంట్లో ఎవరు వచ్చి ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తామనే ఆలోచనతో స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే మన రెడ్డి రిఫార్మ్ సొసైటీ నుండి కూడా ఒక స్టీల్ బ్యాంక్ అనేది కూడా మనం ఏర్పాటు చేస్తే ఈ అవాయిడ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్లో మనం వెళ్తున్నప్పుడు ఇది కూడా హెల్ప్ అవుతుంది. అంటే నీడీ పీపుల్కి మనం సపోర్ట్ చేయొచ్చు. ఫంక్షన్ హాల్లో పోతే చేసుకునే వాళ్ళు చేస్తారు, బట్ ఇండ్లలో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దీని నుండి మనం సపోర్ట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఇది. సో దీంట్లోనే ఈరోజు మేమందరం కలవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు దీనికి అంకురార్పణ ఎవరు అంటే మా యొక్క కాంతమ్మ ఆంటీ గారు. తను ఈ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకొని అసలు తన ఇంట్లోంచి తనకి ఫీవర్ వచ్చి లేవలేని స్థితిలో కూడా తను మా అందరికీ ఫోన్స్ చేస్తూ ఏం చేస్తున్నారమ్మా ప్రోగ్రామ్ని ఇది చేయకండి, దీన్ని డిలే చేయకండి అని మమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ వచ్చారు. సో తనని ఈరోజు మా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మేము ఎర్లీగా విమెన్స్ డే సెలబ్రేషన్స్ చేయాలనుకున్నాము ఈ మీటింగ్లోనే. సో తననే సన్మానం చేసి తన ఇన్స్పిరేషన్ తోటే మేము అందరం ముందుకు పోవాలని ఒక ఆలోచనతో ఈరోజు
సన్మానం కార్యక్రమం ఉంది ఇప్పుడు. అలాగే మేము ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ యొక్క కాన్సెప్ట్ని ప్రతి జిల్లాకి కూడా స్ప్రెడ్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మేము అంటే మా కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉందో అక్కడి వరకు మేము దీన్ని తీసుకెళ్ళి విజయవంతం చేయాలనే ఒక ఆలోచనతో మేము ఈ స్థాపించడం జరిగింది. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, ఫంక్షన్కు పోతూ ఉంటే వేస్ట్ ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, ఖర్చులు వేస్ట్ పెట్టుకుంటున్నారు. ఇదంతా ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు? ఇట్లాంటి ఖర్చులు పెట్టుకోవద్దు. ఉన్నవాళ్ళు పెట్టుకోండి, మనం కూడా ఉన్న వాళ్ళని చూసి మనం కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం అప్పుల పాలైపోతాము. రేపు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, మన భవిష్యత్తు ఉండదు. రేపు ఎట్లా ఉంటుందో తెలియదు మన భవిష్యత్తు కూడా. అట్లాంటివి వద్దని నేను ఒక సలహా ఇచ్చాను మా ఫ్రెండ్స్ అందరికీ. ఫస్ట్ రమణికి ఇచ్చాను, మా కోడలు ఇందిరా, వీళ్ళకు చెప్పాను ఇట్లా బాగుంటలేదు, మరి మనం కొంచెం పెళ్ళిళ్ళలో మాట్లాడితే బాగుంటుంది, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని మనం ఒకటి చేయాలని అనుకుంటే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంతా చాలా పాటించారు. నాకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. ఇక మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తుండ్రు, పంతుల దగ్గరికి పోతున్నారు, పంతులకి కట్నం పెడుతున్నారు, టైం తీసుకుంటున్నారు. కానీ పెళ్ళిళ్ళకి వచ్చేవరకు అంటే అక్షంతలు వేస్తలేరు, జీలకర్ర బెల్లం పెడతలేరు. అది పద్ధతి కాదు. మన పద్ధతిగా పోవాలి, ఒక పద్ధతి అంటే ఉండాలి. మన సమాజానికి ఒక పద్ధతి అంటే ఉండాలి. వెనకటికి ఎట్లా ఉండాలి ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. మరి ఏం లాభం అట్లా పెట్టుకోకపోతే? ఒక్కొక్కసారి మా హాల్లోకి వెళ్ళి పంతులు కూడా వెళ్ళిపోయిందంట. ఏమంటే ఫోటోలు అంటారంట, ఇది అంటారంట, అది అంటారంట, ఇక్కడ పిల్ల రాలేదంటారంట. అంటే అట్లాంటి పరిస్థితి వద్దని నా ఆలోచన. చాలు బాబు, ఇంతకంటే. మా సంస్థ ఆర్ఆర్ఎస్ అంటే రెడ్డి రిఫార్మ్స్ సొసైటీ. ఇందులో రీఫార్మ్స్ తేవాలన్నదే ప్రథమ ఉద్దేశము. సో రెడ్డిలందరినీ ఒక్క ప్లాట్ఫామ్ పైనకి, ఒక తాటి పైనకి తీసుకురావడానికే మా ఉద్దేశం. మళ్ళీ మనం ఏదైనా ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఏదైనా కలిసి ఉంటేనే సాధించవచ్చు. ఒక్కరిగా మనం ఏది చేయలేము. అందుకనే ఒక సంస్థ అనేది ఉంటే మనం ఏదైనా మార్పులు అనేవి సమాజంలో తీసుకురావచ్చు. టీవీ ముందు కూర్చుని ఇంట్లో ఎన్నోసార్లు ఎన్నో విషయాలపైన మనము చిరాకు పడ్డము, అసహనం చెందడము, అరే అని చెప్పేసి కొంచెం సేపు బాధపడేసి ఇంకా మనం ఏమీ చేయలేమని దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇలాంటి సంస్థలు ఉన్నప్పుడు మనకు ఒక అవకాశం వస్తుంది కొన్ని మార్పులు తీసుకురావడానికి. అండ్
కానీ ఇది ఎంతో సదుద్దేశంతో అందరికీ మంచి చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టిన సంస్థ కాబట్టి అందరూ కూడా మాకు సహకారం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. విమర్శిద్దాము, వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తారో, వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళు ఫెయిల్ అవుతారో అన్నట్టుగా చూడకుండా ఇది వీళ్ళు అనేది కాదు, ఇది అందరిది సంస్థ. అసలు దీంట్లో అందరికీ బెనిఫిట్ అవ్వాలనే కదా, మనమే కదా అందరం అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది. సో దయచేసి మమ్మల్ని ముందుకు నడిపియండి, మీ ఐడియాస్ అన్నీ మాకు ఇవ్వాలి దీంట్లో. అండ్ ఒకసారి పాజిటివ్ పెళ్ళిళ్ళ పైన మొదలు పెట్టాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దీంట్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాము. ఏదో కొద్దిమంది డబ్బు ఖర్చు పెట్టడము అండ్ కొందరు గ్రాండ్గా చేయడం వల్ల మిగతా అందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అందరము అనుకుని కలిసికట్టుగా దీని మెయిన్ ఉద్దేశమే ఆర్ఆర్ఎస్ యొక్క మెయిన్ ఉద్దేశమే సింపుల్, లోకల్ అండ్ సస్టైనబుల్. సో అందరము మనం ఇది ఫాలో అవుతూ పెళ్ళిళ్ళని సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలన్నదే మా ఉద్దేశం. అండ్ దీంట్లో అంటే ఇప్పుడు ఈ వింత పోకడ్లు ఇవన్నీ కాకుండా మన వాళ్ళు చేసిన పద్ధతిలోనే పెళ్ళిళ్ళు జరపాలన్నది ఉద్దేశం. దాంట్లో ముఖ్యంగా ఒక 6 పాయింట్లు మాట్లాడదలుచుకున్నాను. సారే అనేది మొదటి నుండి వస్తున్నదే. సో ఆ సారేని అలాగే కంటిన్యూ చేయొచ్చు. అది దగ్గర వాళ్ళకి, అబ్బాయి తరఫున వాళ్ళకి అంత మట్టుకే కానీ ఆర్డర్లు ఇచ్చేసి ఊరందరికీ పంచడం అనేది చేయకపోతే అందరికీ సౌకర్యంగానే ఉంటుంది. రెండవది మంగళ స్నానము, ముత్తైదులతో కలిసి మంగళ స్నానం చేసి పెళ్లి కూతుర్ని చేయడం అనేది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం ఇప్పుడు ఇంకా ఎన్నో ఈవెంట్స్గా దాన్ని హల్దీ, మెహందీ, సంగీత్ అని 12 ఈవెంట్లుగా చేస్తున్నాము. పెళ్లి కూతురు అనే ఈవెంట్ ఒక సాంప్రదాయబద్ధంగా చేసుకోవాల్సింది. అండ్ ఒక్కొక్క పెళ్ళికి బంధువులందరినీ మనము ఒక 8 నుండి 10 సార్లు పిలుస్తున్నాం మన ఇంటికి. అసలు ఈ బిజీ కాలంలో అందరూ కూడా అన్ని సార్లు రావడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. సో ఈ పెళ్ళిళ్ళ ఈవెంట్స్ని ఆ 10 నుండి ఒక 3, 4 తీసుకొచ్చి ఆ 3, 4లో పిలిచిన వాళ్ళనే పదే పిలవడం కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళని అట్లా క్రౌడ్ని కవర్ చేస్తూ అట్లా చేసుకోవడం. సో ఫైనల్గా ముగించేది ఏంటంటే ఉండాల్సినవి నిశ్చితార్థము, పోచం పండగలు, పెళ్లి కూతురు, పెళ్ళి, ఒక విందు భోజనం, ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి అబ్బాయి తరఫు వాళ్ళు, ఒకటి అమ్మాయి తరఫు వాళ్ళు కొంచెం గ్రాండ్గా చేసుకున్నా కూడా అందరినీ పిలుచుకొని అది ఓకే. అండ్ వ్రతం అనేది పెళ్లి తర్వాత జరిగే తంతు సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతంకి వచ్చేసరికి అందరూ అలసిపోతారు. సో దానికి ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలను, బంధువులను పిలుచుకునేది కన్నా ఇంటి చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ వాళ్ళని పిలిచేసుకొని వ్రతాన్ని ముగించుకుంటే కూడా అందరూ బాగుంటుంది. ఇట్లా కొన్ని మాకు అనిపించినవి అందరూ ఫాలో అయితే బాగుంటుంది. స్త్రీలందరూ కూడా మనం ఎందుకు సమావేశమైందో మీ అందరికీ తెలుసు. అయినా నేను ఒకసారి చెప్పదలుచుకున్నా, నాకు అందరికంటే పెద్దవారు కాంతమ్మ ఆంటీ గారు అని పిలువబడేటువంటి కాంతమ్మ ఆంటీ, మిగతా సభ్యులందరూ నాకంటే చిన్నవాళ్ళు కనుక వారికి స్వాగతం, మీకు సుస్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఉమెన్స్ డే అనే రెడ్డి రిఫార్మ్స్ అనేది జరుపుకుంటున్నాము. రెడ్డి రిఫార్మ్స్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక సంస్థలాగా ఏర్పడి ఆ సంస్థ ద్వారా ఏమేం చేయాలనేది మనము అందరికీ చెప్పదలుచుకున్నాం. మన ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అది. తర్వాత ఏంటి అంటే ఇవాళ అంతర్జాతీయ దినోత్సవం, మహిళా దినోత్సవం అనేది కూడా జరుపుకుంటున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే స్త్రీలందరూ కూడా అంటే 19 కంటే ముందు స్త్రీలంతా కూడా బాగా అణిచివేయబడ్డారు. అయితే ఫస్ట్ అమెరికాలో ఏం జరిగిందంటే అందరూ కూడా ఒక రివోల్ట్ అనేది అయ్యిండ్రు. స్త్రీలంతా రివోల్ట్ అయ్యి 1908లో మొదటిసారిగా రివోల్ట్ అయ్యి మాకు కూడా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కావాలి, డ్యూటీ టైం తగ్గియాలి, పురుషులతో సమానమైనటువంటి వేతనాలు కూడా చెల్లించాలనేది చేసిండ్రు. దాని తర్వాత 1910లో కూడా ఇంకొకటి జరిగింది. తర్వాత లాస్ట్లో ఏంటంటే యుఎస్లో ఒకటి పాస్ చేసేసిండ్రు, ఒక బిల్లు పాస్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. మాకు అందరితో పాటు సమానమైనటువంటి హక్కులు కావాలనేటువంటిది జరిపి 2018లో ఇది ఫామ్ అయింది. తర్వాత ఒక సోవియట్ వాళ్ళు మాత్రం ఏం చేసిండ్రంటే
అట్లా 17 దేశాలు కలిసి మొత్తం అమెరికాలో ఏకమయ్యి ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుందామని. తర్వాత 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే 17 దేశాలు మాత్రమే కాదు, ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నిటి కూడా ఏకమై అందరం కూడా మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకొని దాని ద్వారా మన హక్కులను సాధించుకుందాము. ఏంటి మనం ఏం చేయాలి? హక్కులు అంటే మనకి ఏదో కావాలి, మనం ఏదో చెయ్యాలని కాదు. మనం ఉన్న పరిసర ప్రాంతాలనే ప్రపంచమంతా ఏలాలనేది ఏమి కాదు. ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న జనులకు మనకి ఎటువంటి ఆశయాలు మనవి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, మనము ఒక స్త్రీ పుణ్యశ్రీ అయితే అబ్బా మనకు కనబడంగా లేవగానే పుణ్యశ్రీ కనబడ్డాము అని హ్యాపీ ఫీల్ అవుతాం. అదే వీడియో కానీ ఎవరు కనబడ్డా మనం వాళ్ళని తీసుకొని వాళ్ళ హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏంటి కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి. ఇప్పుడు పేరెంట్లెస్ చైల్డ్ ఉంటుంది, ఆ పేరెంట్లెస్ చైల్డ్ ఉంటుంది, చదువుకోవడం చాలా కష్టం. వాళ్ళని అటువంటి వాళ్ళని కూడా దగ్గర తీసి మన దగ్గర ఉన్నటువంటిది కొంచెము మనం అంతా అనుభవించాలని ఏం లేదు, మనకు చేతనైనంతనే వారికి సహాయం చేసి మేము మీ వెంబడి ఉన్నాము అని భుజం తట్టి వాళ్ళకి చేయూతనివ్వాలనేటటువంటి నాది దృక్పథం. అదొకటి. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు మనము స్త్రీ విద్య మాత్రం ముఖ్యం. స్త్రీ విద్య అనేది ఇప్పుడు ఏంటి, మన భారతదేశాన్ని ప్రథమ పౌరరాలుగా ఉన్నటువంటి ముర్మురు సేన్ తను చదువుంది, అన్ని రకాలుగా అణచివేయబడ్డది, కానీ తన స్వయం కృతితోటి పైకొచ్చింది. ఆర్థిక మన మినిస్టర్ తను కూడా నిర్మలా సీతారామన్. తర్వాత ఇప్పుడు ఢిల్లీ మన దేశ రాజధాని అధిష్టానాన్ని అలంకరించినటువంటి రేఖా గుప్తా కూడా ఒక స్త్రీ అని మర్చిపోకండి మీ అందరు కూడా. అంటే వీళ్ళందరూ కృషి ఫలితంతో మనం ఒక్కొక్క లెవెల్గా పెరుగుతున్నాం. అట్లా మనం కూడా మనకు అంత ఆ లెవెల్లో పెరగకపోయినా మన సమాజంలో మనం ఉండి మన తోటి వాళ్ళని కూడా కొంచెం పైకి తేవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది నాది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసం ఇక్కడ గ్యాదర్ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఆర్ఆర్ఎస్ అసోసియేషన్ స్థాపన కోసం ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే రోజు దానికి స్థాపనకి ఈరోజు అందరం ఇక్కడ గ్యాదర్ అయినాము. హ్యాపీ ఉమెన్స్ డే ముఖ్య ఉద్దేశము ఈ ఇయర్ థీమ్ అనేది అయితే మాత్రం జెండర్ ఈక్వాలిటీ అనేది మెన్ అండ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ నుంచి మేము ఈరోజు జెండర్ ఈక్వాలిటీ ఫైనాన్షియల్ స్టేజ్ కోసం అనేది ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇందాక అందరూ చెప్పుకుంటున్నట్టు మన పద్ధతులు, మన సాంప్రదాయాలు ఎంత ఇంపార్టెంటో రేపు మనకు రాబోయే తరాలకి మనము అంత స్టేబుల్ ఇవ్వటం అనేది కూడా అంత ఇంపార్టెంట్. ఇక్కడ అమ్మ నుంచి మేము నేర్చుకున్నది ఎంతో ఉందో రేపు ఇక్కడ నుంచి మేము కూడా ఇంకో 2-3 తరాలకి ఒక మెసేజ్ని పాస్ చేయాలి అని ఈ ప్లాట్ఫామ్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఏకీభావం ప్రకటించి స్టార్ట్ చేయబోతున్నాము. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఇప్పుడు ఈ గత నెల జనవరి నుంచి కూడా ప్రపంచాన్ని కదిలిచ్చింది ఒక కుంభమేళ మన దేశంలో. సో అంటే అది ఇంపార్టెంటా అవునా కాదా అని తెలియదు, కానీ నాకు మీ అందరితో పంచుకోవాలని ఉండే. అంటే దాంట్లో సస్టైనబిలిటీ అనే గురించి ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకున్నా అక్కడ. అంటే ప్రతి చోట మనం చిన్నది చేసుకున్నా కూడా మనం ఎట్లా శుభ్రం చేస్తాము, లేకపోతే ఎట్లా అది అని హెరణ పడుతుంటాం. అందుకని ఆ డిస్పోజబుల్ తెస్తాము, కడుక్కోవడం ఇవని చెప్పేసి. మరి అన్ని కోట్ల మంది వస్తుంటే అక్కడికి ఆ ప్రదేశానికి మరి అంత శుభ్రత చేసిన వాళ్ళు, ఎక్కడ శానిటేషను ఎక్కడ పోయినా కూడా సూది పడితే కూడా కనిపించే స్థాయి ఉండే. వెళ్ళిన వాళ్ళకి తెలుసు అనుకుంటారు. నీళ్ళు ఇప్పటికి నేను తెచ్చి ఆల్మోస్ట్ 45 days వచ్చింది, క్రిస్టల్ క్లియర్ ఉంది. అంటే చెప్తున్నా, మనం కూడా ఏదైనా పని చేసినా అది దేవుడిచ్చిండు అట్లాంటిది. మనం దాన్ని ఇప్పుడు ప్రతిదాన్ని మనము ప్లాస్టిక్ వాడి ఇంకేవో తీసుకొచ్చి మన మధ్యలోకి అన్నీ చెడగొట్టేస్తున్నాం. మనం చిన్నవే చేయలేకపోతున్నాం. మరి అక్కడ అంత పెద్ద దీంట్లో టాస్క్ లాగా ఒక ప్రపంచానికి గిన్నీస్ బుక్ అయిపోయింది మనకు కుంభమేళ అనేది. సో మనము ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పడానికి కూడా ఏదన్నా చూసుకుంటే మనం అందుకని ఇప్పటి నుంచి అందరూ ఒక్కటిగా ఇట్లాంటివన్నీ కూడా ప్లాస్టిక్ కానీ ఇంట్లో కూడా వాడడం కానీ ఏది కూడా పరిశుభ్రత పిల్లలకి నేర్పించడం కానీ ఇవన్నీ పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ ఎన్నో చదివిస్తున్నాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో చదివిస్తున్నాం, కానీ
మన సంస్కారం నేర్పిస్తలేం. ఇవాళనే నేను యోగి గారు విన్నాను. యోగి గారు మనకు హిందూ దేశంగా ఎట్లా వస్తుంది అని అన్నారు. అదేంటి, మన హిందూ దేశమే కదా, మీరెప్పుడు హిందూ అవుతారని అడుగుతున్నాడు ఆయన. మీరు ఎప్పుడు హిందూగా మారుతారని. సో ఇవన్నీ కూడా మనము పార్ట్ ఆఫ్ లైఫ్. మన పిల్లలకు నేర్పించేది పెళ్లి గురించి చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, కానీ బేసిక్ మనం వాళ్ళకి నేర్పిస్తలేము. ఇవన్నీ వాళ్ళకి ఎట్లా వస్తాయి మరి? మేము ఎంతసేపు పోయి మీరు ఇది చేయకుండా అది చేయకుండా అంటే చేయొద్దు అంటున్నాం, కానీ చేయకపోవటానికి కారణం చూపించాలా, ముందు నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి. దాని గురించి ప్రతిదీ అలవాటు చేయాలి. కనీసం మన పిల్లలకు వారానికి ఒక్కసారి గుడికి తీసుకపోవడం నేర్పించాలా, బొట్టు అనేది పెట్టుకోవడం చెప్పాలా, కనీసం ఫంక్షన్స్లో అన్న బొట్టు పెట్టుకోవాలా, పండగలప్పుడు బొట్టు పెట్టుకోవాలా. ఎక్కడ పోతున్నాం మనం అసలు? మన సమాజం కాదు, ఇవన్నీ కాదు, ఇవన్నీ ఆర్టిఫిషియల్స్ మనకు కనిపించేవి, మనం చెప్పేవి మీటింగ్స్ ఇవి కాదు. ప్రాక్టికల్గా బేసిక్ నుంచి రావాలి అది. మేము ఎంతోమంది ఉట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మనం ఏం చేస్తున్నాం, మనమంతా ఏం పాటిస్తున్నాం? చిన్న చిన్న విషయాలే మనం ఇంట్లో నుంచే చేయొచ్చు, అది ఆడవాళ్ళే చేయొచ్చు. మీ అందరికి తెలుసు, దాని గురించి మనం మళ్ళీ చెప్పే అవసరం లేదనుకుంటున్నా. ఇంకొకటి, మనం ప్రతిదీ అనుకుంటున్నాం ఏదన్నా చేయాలి. మన సమాజంలో ఇప్పుడు రెడ్డి మనం సొసైటీ అంటున్నాం కదా, దాంట్లో కూడా ఎంతోమందికి విద్య దొరకట్లేదు. అందులో కూడా బీదవాళ్ళు రెడ్డి అనగా అందరు ఏమనుకుంటారు, బాగా డబ్బు ఉన్నది అనుకుంటారు. కనీసం అవసరానికి నెలకు ఒక్కరు స్టూడెంట్ని తీసుకొని ఎక్కడన్నా ఏ ప్రాంతంగా ఉన్నా కానీ ఎవరైనా ఐడెంటిఫై చేయండి, విద్య దానం ఇద్దాం. నా రిక్వెస్ట్ అందరితోని. అప్పుడే మనము ప్రజలకు వెళ్ళగలుగుతాం, మనకు ఒక గుర్తింపు వస్తుంది ఏమైనా చేస్తే సమాజానికి. ఇట్లా కాదు. నేను ఐఎమ్ అగేన్స్ట్ సచ్ థింగ్స్. కీప్ ఆన్ పుట్టింగ్ దిస్ మీటింగ్స్, ఇట్ వోంట్ వర్కౌట్. ప్రాక్టికల్గా ఉండాలా. నిన్ననే నేను ఎనీవన్ వాచింగ్ ఇండియన్ ఐడల్? నో. సో ప్లీజ్ అది చూడండి. ఎస్టర్డే వన్ స్టూడెంట్ అట్ ఏజ్ ఆఫ్ 15 years he started his practical things to do. చదువు వదిలేసి he started things doing like. ఇప్పుడు ఆయన 20 years అయినా అతను ఇప్పుడు హీఈస్ CEO to his company at age of 20 years. ప్రాక్టికాలిటీ ఉండాలా. హీ హ్యావ్ కస్టమర్స్ ఆఫ్ 1,55,000. వాడు ఏం చెప్తున్నాడు? హీజ్ ఏ మార్వాడి స్టూడెంట్. ఎస్, ఐఎమ్ మార్వాడి అని గర్వంగా చెప్తున్నాడు. అట్లా మనం నేర్చుకోవాలి థింగ్స్ ఫ్రమ్ అదర్స్. నాట్ థింక్ వీఆర్ రెడ్డి, ఇట్ వోంట్ వర్కౌట్. యాజ్ మై నాలెడ్జ్, ప్లీజ్ బీ ప్రాక్టికల్ వాట్ ఎవర్ యూ డూ. సస్టైనబిలిటీ ఓకే ఫైన్, కానీ మనం చెయ్యండి ఎవరు చెయ్యరు. మనం ప్రతిదీ కూడా మన నుంచి స్టార్ట్ చేయాలి. వాట్ ఐఎమ్ డూయింగ్, నేను గొప్ప అని చెప్తలేను, నేను చెప్తున్నది నేను చేస్తున్నా. వాట్ ఈస్ థింగ్స్. నా సృష్టి దేవుడిచ్చింది, అందరికీ ఇచ్చిండు. ఎవరు ఖరాబ్ చేస్తుండ్రు? పక్షులు ఖరాబ్ చేస్తలేవు, జంతువులు ఖరాబ్ చేస్తలేవు, మానవులు ఖరాబ్ చేస్తుండ్రు. రైట్? వాళ్ళని సేవ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం పడేసినవి తిని కచరా, ఆకులు, ప్లాస్టిక్ అన్నీ తింటున్నాయి అవి. మరి అవి వీటికేం దొరుకుతలేవు. మనం అన్నీ ఖరాబ్ చేసేసాం. గడ్డి లేదు, ఏం లేదు, ఏమైనా తిందామన్నా పెట్టేటోడు తిండి లేదు. ఆ కుక్క గురించి అంటే ఎంత పవిత్రమైన తెలుసు కదా. కుక్కకు ఒక ఇది ఉంది, దానికి ఎంతో విశ్వాసమైన జంతువు. అట్లాంటివి కూడా ఎంతో రోడ్డు మీద పడుతున్నాయి. కనీసం వాళ్ళకి నీళ్ళు కూడా దొరుకుతలేవు రోడ్డు మీద. అట్లాంటివి వి షుడ్ టేక్ ఆఫ్. ఆవులకు ప్లాస్టిక్లు తింటున్నాయి రోడ్డు మీద, మీరు చూస్తూనే ఉంటారు. అన్నీ ప్లాస్టిక్ తింటున్నాయి. ఎన్నో ఆవులు అవి ద్వారా చనిపోతున్నాయి. పక్షులు. మనం నేచర్ని ఖరాబ్ చేసినాక ఇంకా మనకి ఏం దొరుకుతుంది? ఇది ప్రతిదీ పార్ట్ ఆఫ్ లైఫ్. నాట్ ఓన్లీ వెడ్డింగ్స్లల్లో ఇది చెయ్యు, అది చెయ్యి, ఇది తగ్గించు, అది తగ్గించు కాదు. యూ హ్యావ్ టు సేవ్ ఎవ్రీథింగ్. ప్రతి కోణలో మనకుంది చేయటానికి. సో ప్లీజ్ గో అరౌండ్. నాట్ అది కానే కాదు, నువ్వు టుడే యూ స్టార్ట్, ఇక్కడే దొరుకుతుంది మన చుట్టూ ఏదో చేయడానికి. లైక్ ఎవ్రీ ఒక్కళ్ళ సంకల్పం తీసుకోవాలా. ప్లీజ్ మేక్ ఇట్ ష్యూర్ దట్ యుల్ డూ ఫ్రమ్ టుడే. ఓకే? ఎవరిని హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
హ్యాపీ విమెన్స్ డే అందరికీ. ఈ విమెన్స్ డే సందర్భంగా మీ ఆర్ఆర్ అసోసియేషన్ మళ్ళీ చెప్తా కట్ చేసే అది. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. రెడ్డి రిఫార్మ్స్ అసోసియేషన్ తరఫున వచ్చిన మా సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. చాలా మెయిన్ ఎజెండా ఏంటంటే సింపుల్ వెడ్డింగ్స్, సింపుల్ ఫంక్షన్స్ అండ్ లెస్ ఫంక్షన్స్. ఇది కూడా సస్టైనబుల్గా, ఈకో ఫ్రెండ్లీగా, నో ప్లాస్టిక్స్ చెప్పుకుంటూ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వకుల. మన అజెండా వచ్చేసి స్మాల్ వెడ్డింగ్స్ చేయాలి. ఎందుకోసం చేయాలనుకుంటున్నాము? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సస్టైనబిలిటీ. ద రెస్ట్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఖర్చు తగ్గించుకోవాలి, అది చాలా మంచి ఐడియా. కానీ సస్టైనబిలిటీ అనేది మన అందరి లైఫ్స్లో, ఇప్పుడు మన పక్కింట్లో పెళ్లి జరిగింది అనుకోండి, వాళ్ళు చాలా పెద్దగా చేశారు, దాంతో మనం ఎంత చెత్త జమ చేస్తున్నామో అది మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో మన ఇంట్లల్లోనే వెడ్డింగ్స్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కాకుండా అందరికీ స్ప్రెడ్ అవ్వాలని చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళు చేసిన యాక్షన్ ఇవాళ పర్యావరణం పైనే పడుతుంది. ఇప్పుడు పెద్ద వెడ్డింగ్స్ చేసినప్పుడు మనం ఎంత వేస్టేజ్ చేస్తాం. ఆ డెకరేషన్ కానివ్వండి, మనం యూస్ చేసే కట్లరీ, ప్లేట్స్. ఎందుకు మనకి ఇంతకుముందు పెళ్ళైనప్పుడు మంచిగా బంతి భోజనాలు పెట్టి అరిటాకులు వేసి అందరికీ ఫుడ్ పెట్టేవాళ్ళు కదా. అది ఎలా పాసిబుల్ అయింది? కొంతమంది వచ్చారు కాబట్టి. సో ద పాయింట్ హియర్ ఇస్ ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ వీఆర్ కాలింగ్. మనకు పెళ్ళి అన్నప్పుడు ఒక కుటుంబం, మన అనుకునే వాళ్ళు 100 మంది ఉంటే సరిపోతుంది అనేది మన ఒపీనియన్. సో ఈ విధంగా మనము వేరే వాళ్ళకి, మన చుట్టాలకి చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే చాలా కంపెనీస్ కూడా వచ్చాయి సస్టైనబుల్ విధంగా వెడ్డింగ్స్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా మన ఎజెండాలో హౌ డు వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. కనెక్టింగ్ వెడ్డింగ్ ఫ్యామిలీస్ అండ్ కంపెనీస్ హూ ఆర్గనైజ్ వెడ్డింగ్ సస్టైనబుల్లీ. అంటే మనం చేసిన డెకార్ని కూడా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి కంపోస్ట్ చేస్తారు. ఏదైనా ఫుడ్ మిగిలితే వాళ్ళు అది తీసుకెళ్ళి నీడీ పీపుల్కి ఇచ్చేస్తారు. సో మనము స్మాల్ గ్యాదరింగ్స్ చేసుకుంటే ఆ నీడ్ కూడా అవసరం ఉండదు. కాకపోతే ఇఫ్ వీ కెన్ ఇంటర్కనెక్ట్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ వెడ్డింగ్స్, దిస్ విల్ హెల్ప్ అస్ రీచ్ మోర్ సస్టైనబిలిటీ. అండ్ అది స్టార్ట్ చేసే కన్నా ముందు నేనేది నమ్ముతానంటే ఫస్ట్ మనం అది ఫాలో అవ్వాలి. సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎవ్రీ ఇండివిజువల్స్ హౌస్. ఇప్పుడు మన ఇంట్లో ఎంతోమంది కంపోస్టింగ్ అనేది చేస్తారు, కొంచెం చెప్తారా? కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ whoever is composting in their house? సో నన్ను ఎవరు ఒఫెన్సివ్గా తీసుకోవద్దు. మనం అదొక్కటి మనం ఇంట్లో చేయకపోతే ఎదుటోళ్ళకి సస్టైనబిలిటీ మీద, వెడ్డింగ్స్ మీద మాట్లాడే హక్కు మనకు లేదు. దిస్ ఈజ్ నాట్ ఒఫెన్సివ్, బట్ ఇట్ నీడ్స్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీస్ హోమ్. బికాజ్ ఒక్కరోజు వెడ్డింగ్లో అయ్యే చెత్త ఎంత ఉంటుందో, ఇంత కోట్ల మంది జనాభాది ఇంట్లో ప్రతి రోజు ఇంట్లో అంత చెత్త జమ అవుతుంది. అండ్ కెన్ వీ డిస్కస్ ఫ్యూ థింగ్స్? మనం ఇంట్లో నుంచి ఇంకెట్లా మనం చెత్త అనేది రెడ్యూస్ చేయగలుగుతామో యాజ్ అన్ ఇండివిజువల్? ఎనీ ఐడియాస్? సింగిల్ యూజ్ షుడ్ బి స్టాప్డ్. చెట్లకు పోసేస్తే అవుతుంది. సో సో ఒకటి కంపోస్టింగ్ మనం ఇంట్లో నుంచి చేయగలిగేది. ఇంకోటి మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం మన వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి. కార్స్లో ఎంతోమంది చాలా స్టైల్గా 250 ml బాటిల్స్ ప్యాక్స్ పెట్టుకొని వెళ్తున్నారు. హౌ హార్మ్ఫుల్ ఇస్ దట్? ఇట్ ఈస్ సో క్యాన్సరియస్ యాక్చువల్లీ. ఆ బాటిల్స్ వేడిలో తిరుగుతూనే ఉంటాయి, ఆ హీట్తోని ఆ ప్లాస్టిక్తో వాటర్ మెల్ట్ అయ్యి మనకు క్యాన్సర్ వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్ ఇప్పుడు. సో మనం బయటకు వెళ్ళినప్పుడు మన వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళటము, అండ్ బయట తినాలనుకున్నప్పుడు చిన్న కట్లరీ సెట్ పట్టుకెళ్ళటం. అండ్ ద మ్యాక్సిమం వేస్టేజ్ ఎప్పుడు అవుతుంది అంటే, మనం బయట వెళ్ళి స్ట్రా ఏదైతే ప్లాస్టిక్ స్ట్రా వాడతామో కోకోనట్ వాటర్ తాగినప్పుడు, వేరే జ్యూసెస్ తాగినప్పుడు, వీ హ్యావ్ టు క్యారీ అవర్ ఓన్. లేదా మనకి ఇంత అందమైన చేతులు అన్నీ ఇచ్చారు దేవుడు కాబట్టి డైరెక్ట్ కూడా తాగొచ్చు. మనకు యాక్చువల్లీ స్ట్రా వాడే అవసరం కూడా లేదు. ఇది ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, దిస్ ఈజ్ అ మ్యాక్సిమం పొల్యూషన్ దట్ హ్యాపెన్స్ ఇన్ వాటర్ అండ్ సీస్. ఇన్ టర్న్ మనం అదే ఫిష్ తింటాం. సో దిస్ ఈజ్ ఆల్ అమౌంటింగ్ టు ద సేమ్ పొల్యూషన్.
విచ్ ఇప్పుడు మనకేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో వెళ్ళి మనం వాళ్ళకి చెప్పాం మీరు పెళ్ళి చిన్నగా చేసుకోండి అని. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీరు మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మీరు ఎన్నన్నా చెప్తారు. సో పెళ్ళి చిన్నగా చేసుకోండి అనే బదులు సస్టైనబుల్గా చేసుకోండి అని చెప్పేది ఈజ్ అ బెటర్ వే ఆఫ్ సేయింగ్ ఇస్ వాట్ ఐ థింక్. సో ద మూమెంట్ వీ సే సస్టైనబుల్గా చేయండి, 1000 మందికి మనం సస్టైనబుల్గా ఎలా చేస్తామన్న క్వశ్చన్ వాళ్ళే మనని అడుగుతారు. అప్పుడు మనం చెప్తాం మీరు జనాభా తగ్గించుకుంటే మీ వెడ్డింగ్ ఇన్వైటీస్ ఆటోమేటిక్గా సస్టైనబుల్గా చేయటం అనేది ఈజీ అవుతుంది. సో దిస్ వే వీ కెన్ స్టార్ట్ అండ్ ఎవ్రీబడి హియర్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కటి ఇన్ ఆర్ డే టు డే లైఫ్. ఓన్లీ దెన్ అంటే మనం అనుకోవచ్చు వాళ్ళు వచ్చి మన ఇంట్లో చూస్తారా అని, దట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. మనం ఫాలో అయినప్పుడు మన ఫేస్లో ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ which authority we can convince people is very different. So if there's anything else you think I can include in this, మీరు చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ భూమి మీద వచ్చినప్పుడు we came with nothing, we'll go with nothing. సో మనం ఎంత ఎన్వైర్న్మెంట్ని కాపాడుకోకపోతే మనం మన పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చినా అది వేస్టే. బికాజ్ రేపు తాగే నీళ్ళల్లో కూడా కాలుష్యతం అంతే ఉంటుంది. మనం ఈ వెడ్డింగ్స్లో ఈ ఫంక్షన్స్లో యూజ్ చేసే అంత ప్లాస్టిక్ భూమిలోనే కలుస్తుంది కాబట్టి మనం ఆ ఫుడ్ తింటాము. యాక్చువల్లీ మనం లక్కీ అనుకోవచ్చు, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఆర్ రియల్లీ వెరీ అన్లక్కీ. బికాజ్ ఎంత భయంకరంగా కోవిడ్ లాంటి ఇంకా ఎన్ని డిసీజెస్ వస్తాయి అనేది మనం ఊహించుకోలేం. సో అప్పుడు మనం పోగు చేసిన ప్రాపర్టీస్ కానీ ఇన్కమ్ కానీ ఏది నథింగ్ విల్ సేవ్ దెమ్ బికాజ్ దే కెనాట్ బై ఆక్సిజన్, they cannot buy clean water with money. This is period. So every individual is responsible to bring up the society. Government is no more responsible. Government rules pettina manam paatistene, and in a country like India with so much population manam paatistene adi sadhyam ayyedi. ఎప్పుడు మనం మాట్లాడతాం కదా ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, సరే ఎక్కువ ఉంది, మన దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది అని మాట్లాడుకుంటాం. కానీ వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ డూ టు లెట్ ద పొల్యూషన్ కమ్ డౌన్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం కదా, ఎవ్రీ యాక్షన్ ఆఫ్ అవర్స్ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక ఇద్దరు ముగ్గురు ఒక సేమ్ ఏరియా నుంచి వస్తుంటే కార్ పూలింగ్ చేసి ఒకే కార్లో రావటం. సో ఇట్లా స్మాల్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ విల్ బికమ్ అ బెటర్ వే ఆఫ్ సస్టైనబిలిటీ. ఇప్పుడు మనం ఉన్న స్టేట్లో మనం ఉన్న పొజిషన్లో దెర్ ఈజ్ నో రివర్స్. అంటే మనం చేసిన డ్యామేజ్ని ఇంకా రివర్స్ అయితే చేసుకోలేం, ఓన్లీ ఒక హాల్ట్ చేయగలుగుతాం. అంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయ్యేది ఆపగలుగుతాం. దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎందుకంటే మనం కోల్పోయింది ఆ వైభవం అయితే మళ్ళీ రాదు. సో యాజ్ అ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇండివిజువల్గా ఫస్ట్ మనం సస్టైనబుల్ ఆప్షన్స్ చేసుకుంటూ we should try and convince people. And if you ask me, registration first cheyali, that is out of I'm not disputing that. Kakapothe registration chese varake agakunda we can still carry on and keep talking to people. ఇప్పుడు మనం ఇవాళ చిన్న మీటింగ్ చేసుకున్నాం కదా, we are contributing for it and doing it. సో మనం ఇనీషియల్లీ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ మీటింగ్స్ చేసి అండ్ ఎవ్రీ మీట్ ఇలా కలవకుండా ప్రాబబ్లీ మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరికైతే న్యూ పీపుల్, ఇప్పుడు మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో మనం మీట్ చేసి